వేదికను అలంకరించిన ఇప్పుడు ఈనాటి ఈ యొక్క కార్యక్రమానికి కథానాయకుడు మా చిత్ర దర్శకుడు నిర్మాత అయిన సాగరముడి కృష్ణ గారికి, అలాగే మన శాసనసభ్యులు శ్రీధర్ గారికి, అలాగే వల్లపిల్లేని వంశీ గారికి, మిగతా చిట్టిబాబు గారికి, మిగతా ఇక్కడికి విచ్చేసిన కళాకారులకు, కళా పోషకులకు, కళా పిపాసులకు, అలాగే పాత్రికేయులకు, ముఖ్యంగా అభిమానులకు, అలాగే ఇక్కడికి విచ్చేసిన ఇరిగింటి ఆడపడుచులకు, పిల్లలకు, పెద్దలకు అందరూ కూడా నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా దాంతోపాటు మీ అందరూ కూడా నా గురుముఖి మన తెలుగు నూతన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను మీ అందరికీ. మరి ఈనాడు ఇక్కడ ఈ అమరావతి ఈ మహాక్షేత్రంలో ఇక్కడ ఈ యొక్క ఉగాది పండుగను మీ అందరితో జరుపుకోవడం అది నా పూర్వజన్మ సుకృతంగా భావించుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా మన రాజధాని ఈ రాష్ట్ర విభజన అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ యొక్క ప్రాంతాన్ని రాజధానికి ఎన్నుకొని ఇక్కడ ఈ రాజధాని యొక్క నిర్మాణం జరగబోతుంది. దానికోసం ముఖ్యంగా ముందుగా ఈ యొక్క రాజధాని కోసం ఎక్కడ కని విని ఎరుగని రీతిలో, ప్రపంచంలోనే ఎక్కడ కని విని ఎరుగని రీతిలో మొత్తం ఈ యొక్క భూ సేకరణ చేసిన ఈ యొక్క ప్రయత్నంలో తమ భూములను దానం చేసిన నా రైతు సోదరులందరికీ ప్రభుత్వం తరఫున తల వంచి శిరస్సు వంచి మీకు పాదాభివందనం చేస్తున్నాను. అలాగే ఉగాది అన్నది మరి షడ్రుచుల ఒక సమ్మేళనం అది. అక్కడ తీపి, వగరు, పులుపు, చేదు, కారం, ఉప్పు వీటన్నిటి యొక్క సమ్మేళనం ఈ యొక్క ఉగాది. దానికి ఒక ప్రతీక. అంటే మన జీవితాల్లో ఎన్నో వస్తాయి, ఎన్నో కష్టాలు అన్ని అనుభవిస్తాం మనం, అన్నిటి కూడా సమపాళల్లో. ఎందుకంటే మనం చివరికి మనుషులు. అది గుర్తుంచుకుని ఏదో నేను చూస్తుంటా సామాన్యంగా మామూలుగా అందరినీ కూడా మహానుభావులు పొగుడుతుంటా. చాలా సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది కాదు. మహానుభావుడు అంటే కొంతమంది ఉన్నారు, వాళ్ళల్లో నాకు తెలిసి ఒక శంకరాచార్యులు కావచ్చు, మధ్వాచార్యులు కావచ్చు, లేకపోతే ఒక వివేకానందుడు కావచ్చు, ఒక గౌతమ పుత్ర శాతకర్ణి కావచ్చు, ఒక నందమూరి తారక రామారావు గారు కావచ్చు. అంతే, అంతకు మించి ఇక అర్హత ఎవరికి లేదని నాకు తెలిసింది. 2 శకాలు 3 శకాలు. ఒకటి గౌతమ పుత్ర శాతకర్ణితో మొదలైన మన తెలుగు కాలమానం, అంటే అప్పటి నుంచే మొదలైంది. అంతవరకు 78 AD ఆఫ్టర్ డెత్, అంటే దానికి ముందే ఎప్పుడో మన ఒక తెలుగు క్యాలెండర్ ప్రారంభమైంది అనమాట. ఆయనతోని శాలివాన శకం అంటాం. శాలివాన శకం నాకు తెలిసి కాదు, యథార్థం అదే. దాని తర్వాత నాకు తెలిసి స్వతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్ర పోరాటం. మూడవది నాకు తెలిసి నందమూరి తారక రామారావు గారు రాజకీయాల్లో ప్రవేశించడం. మూడే నాకు తెలుసు. సో అటువంటి ఈ యొక్క పుణ్యక్షేత్రంలో ఈనాడు మీ అందరికీ ఈ పవిత్రమైన ఈ పుణ్యక్షేత్రంలో ఉగాది శుభాకాంక్షలు తెలుసుకొని మీ అందరితో పాటు ఈ ఉగాది ఉత్సవాన్ని జరుపుకోవడానికి కలిసి జరుపుకునే అవకాశం కలిగించినందుకు ఆ భగవంతుడికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ముఖ్యంగా ఈనాడు ఉగాది పండుగతో పాటు నేను చేయబోయే నా 100వ చిత్రం. అంటే మేము అనుకుంది సినిమా టైటిల్ శ్రీ గౌతమ పుత్ర శాతకర్ణికుడు. ఆ చిత్రం నా 100వ చిత్రం. చాలా మంది ఎంతో అభిమానులు అందరూ కూడా, అంటే మన సంస్కృతి, మన సంప్రదాయాలు, మన కట్టుబాట్లు, మన ఆచార వ్యవహారాలంటే చెవుకోసుకునే వాళ్ళందరూ కూడా ఎన్నో ఏళ్ళ నుంచి, అంటే ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు ఆ 100వ సినిమా ఏదై ఉంటుందా అని. మరి ఈనాడు ఆ చిత్రంలో నేను గౌతమ పుత్ర శాతకర్ణికుడిగా నటించడం, మరి ఇదంతా భగవత్ నిర్ణయం. ఎందుకంటే నేను ఎన్నో సినిమాలు విన్నాను. ముఖ్యంగా ఈనాడు ఈ యొక్క సినిమాని గురించి కూడా నేను ఇవాళ ఈ ఉగాది పర్వదినాన్ని అనుకుని చేయడం జరిగింది. అంతా కూడా కాకతాళీయంగా యాదృచ్ఛికంగా జరిగింది. ముందు నేను అనుకోలే ఈ సినిమా. నేను అన్ని కూడా నా జీవితంలో కొన్ని యాదృచ్ఛికంగా చాలా కాకతాళీయంగా జరుగుతూ ఉంటాయి. చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. అటు ఒక సినిమా చేస్తేనేమో అందులో డాక్టర్, నేనేమో డాక్టర్ అవ్వాలనుకోలే. చాలా మంది అంటారు డాక్టర్లు అవ్వాలనుకున్నాం, యాక్టర్ అయ్యామని. నాకు అసలు
నాకు అసలు చదువు అంటే కూడా పెద్ద అంటే చిన్నప్పటి నుంచి సాహిత్యం వీటి మీద ఎక్కువ శ్రద్ధ ఉండేది, కానీ చదువు మీద పెద్ద ఆసక్తి ఉండేది కాదు నాకు. నాన్నగారి ప్రోద్భావం వల్ల ఆయన మరి ప్రతి కనీసం మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలని ఆనాడు నేను BA పట్ట పుచ్చుకోవడం జరిగింది. మరి దాని సందర్భంగా నేను ఒకవేళ నేను చదువుకోలేకపోతే నేనేం పోగొట్టుకునేవాడినేమో జీవితంలో అన్నది నాకు తలతర చేసి వచ్చింది. అంటే ఎంతోమంది స్నేహితులు అందరు వివిధ రంగాల్లో నిష్ఠాతులే వాళ్ళంతా వాళ్ళ రంగాల్లో ముందుండి, ఇప్పుడు నేను కిరణ్ కుమార్ రెడ్డి గారు అయితే మా ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ కలుసున్న ఉభయ రాష్ట్రాల CM గారు అయితేనేమి, లేకపోతే మా సురేష్ రెడ్డి స్పీకర్ గారు అయితేనేమి, లేకపోతే అజరుద్దీన్ మన క్రికెట్ ప్లేయర్ అయితేనేమి, ఇలా ఒక్కొక్కరు చెప్పుకుంటూ పోతే ఎంతో మందితో నాకు పరిచయాలు. ఇలా అందరితో కలిసిమెలిసి ఈ కుల మత లేకపోతే ప్రాంత భేదం లేకుండా అలాగే ఒక వసుదైక కుటుంబంగా అందరూ కలిసి ఉండటం, ఆ యొక్క చదువు ద్వారా నేను ఎన్నో విషయాలు, అలాగే నాకు నెమ్మదిగా సాహిత్యం మీద ఒక ఆసక్తి పుట్టడం. ఎందుకంటే నేను సంస్కృతం స్టూడెంట్ని, BAలో సంస్కృతం నేను క్లాసికల్ లాంగ్వేజ్ తీసుకున్నాను అప్పుడు. సరే అలా ఇక చెప్పుకుంటూ పోతే ముందుగా ఈ యొక్క విషయానికి వస్తే ఈనాడు ఇది కొంచెం మీ అందరికీ చెప్పడం కొంచెం ఆలస్యం జరిగింది ఇందులో. మరి ముఖ్యంగా ఇందులో ఆలస్యం జరగడానికి కారణం ఏంటంటే ముందుగా ఇందులో 100వ సినిమా అంటే చెప్పుకోవడానికి 100వ సినిమా అని చెప్పుకోవచ్చు, కానీ 99 సినిమాలు యొక్క కృషి యొక్క ఫలితం ఈ 100వ సినిమా. అలాగే 99 మైలురాళ్ళు దాటిన నా 40 ఏళ్ల జీవితం యొక్క అనుభవం ఈ యొక్క నా 100వ సినిమా. అందుకే ఎంతోమంది ఇంతకాలంగా నన్ను ఆదరిస్తున్న ఎంతోమంది ప్రేక్షక దేవుళ్ళందరికీ మరి నేను ఇస్తున్న ఈ చిత్రోత్సవం ఇది, ఈ యొక్క గౌతమ శాతకర్ణి చిత్రం. అలాగే ఈ క్రమంలో ఎన్నో కథలు వినడం జరిగినాయి. మరి కొన్ని నచ్చలేదు కథలు, కొన్ని నచ్చినాయి. కానీ ఏమో ఎన్నో ఆశలు పెట్టుకున్నారు మన అభిమానులు అయితేనేమి, మన ప్రేక్షక దేవుళ్ళు అయితేనేమి. మరి వాటన్నిటికీ ఆ స్థాయికి తగ్గట్టుగా ఉండాలి కదా, అందుకని అవన్నీ లేవని అనుకున్నాను. ఈ క్రమంలోనే మరి కంటికి నిద్ర వచ్చునే సుఖంబగునే రతికేడికి జమ్మకుని మంటక విండునే ఇతర వైభవములు 10,000 మానసంబండునే మానసంబుగా లేటి మనుషుని గట్టి వానికన్ కంటకుడు శాస్త్రముడు ఒకండు తనంతటి వాడు కలిగిన కంటికి నిద్ర వచ్చునే. నాకెప్పుడు నా సినిమాలో పోటీ, నేనెప్పుడు ఏ చేసినా కూడా రామారావు గారు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రేక్షకులు చూపిన ఆదరాభిమానాలతో ప్రేక్షకులు ఇచ్చిన ఉత్సాహంతో ఆయన ఎన్నో ప్రయోగాలు చేయడం జరిగింది. ఆయన మంచి వయసులో ఉన్నప్పుడు ఒక భీష్ముడికి పాత్ర చేయడం జరిగింది. రాజుపేదలో ఒక కురూపి పాత్ర అంటే డీగ్లామరైజ్ క్యారెక్టర్ చేయడం జరిగింది. అలాగే ఒక అర్జునుడిగా చేయడం జరిగింది, ఒక బృహలుగా చేయడం జరిగింది, ఒక రాముడిగా, ఒక కృష్ణుడిగా. అలాగే కేవలం కథానాయకులకే కాకుండా ప్రతినాయకుల పాత్రలో కూడా మెప్పించి రావణాసుడైతేనేమి, సురేంద్రుడైతేనేమి, ఇవాళ మనం ఇన్ని పూజలు చేసుకుంటున్నాము, మన ఇన్ని యాగాలు హోమాలు చేసుకుంటే ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి. నేను కాదన్న కానీ నేను ఎప్పుడనేది ఒకటే, ఈ యొక్క భక్తి జనంలో మారుతున్న మనం చూస్తున్న దైనందిన కార్యకలాపాల్లో పడిపోయి మనిషి అంటే వచ్చే తరం వాళ్ళందరూ కూడా ఎక్కువ ఈ వీటి మీద సాంప్రదాయాలు వీటి మీద నన్ను అడుగుతుంటే విదేశాల్లో ఉన్న వాళ్ళు ఇంకా బాగా మన ఆచార వ్యవహారాలు పాటిస్తున్నారని నేను గర్వంగా చెప్పగలుగుతాను. మరి అటువంటిది సినిమాల ద్వారా నా ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఇటువంటి పాత్రలన్నీ చేసి ఈ యొక్క పాత్రలన్నింటి కూడా ప్రజలు అజరామం చేసి ఈ యొక్క భక్తి భావనను కాపాడుకుంటూ పెంపొందించుకుంటూ వచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. కానీ ఇవాళ మనంటో యజ్ఞాల్లో కల్లా ఏదో అశ్వమేధ యాగం అని, లేకపోతే మన హిమాలయ పర్వతాల్లో కల్లా హిమాలయ పర్వతం అని, అలాగే మనకున్న ఈ యొక్క వ్రతాల్లో కల్లా సత్యవ్రతం అని, లేకపోతే మన దానాల్లో కల్లా అభయదానం అని, అలాగే మనకున్న మంత్రాల్లో కల్లా శ్రవణం అని, అలాగే మనకున్న బాధ్యతల్లో విద్యల్లో బ్రహ్మ విద్య అని, అలాగే మనకున్న ధర్మాల్లో సత్యధర్మం అని, అలాగే మనకున్న ఈ ఆవులలో కామధేను అని, అలాగే ఇవన్నీ కూడా మన పెద్దలు మన వేదాలు ఇవన్నీ కూడా ఎంతో క్షుణ్ణంగా వాటిని బాగా పిండి వాటిలో ఒక సారాంశాన్ని మనకు అందజేశారు ఈనాడు. మరి అటువంటి ఒక తెలుగు వీరుడి గాథ ఈ యొక్క
గౌతమపుత్ర శాతకర్ణి పాత్ర అంటే మన చరిత్ర అది. ఒక రకంగా అందరూ తెలుసుకోవలసిన ఒక మన ఘనమైన తెలుగు చరిత్ర ఈ యొక్క పాత్ర గౌతమపుత్ర శాతకర్ణి. మనకందరికీ తెలిసి ఎంతో మంది ఉండొచ్చు చక్రవర్తులు, కానీ మొత్తం దేశానంతా ఏకాది ఛత్రపత్యం కింద ఈ మొత్తం భరతఖండాన్ని పాలించిన మహానుభావుడు గౌతమపుత్ర శాతకర్ణి. మరి అటువంటి గౌతమపుత్ర శాతకర్ణి గురించి ఇప్పుడు ఇక్కడ దండ వేసి వచ్చాం. ఆయన 31వ వారసుడు ఆ యొక్క వంశాల్లో. ఆయన గౌతమపుత్రి యజ్ఞశ్రీ శాతకర్ణి. అలాగే మరి ఆయన 21వ రాజు ఆ యొక్క వంశానికి సంబంధించి 23వ రాజు. మరి అటువంటి దురదృష్టకరం ఏంటంటే తెలిసింది మరి చరిత్ర చాలా తక్కువ ఆయన గురించి. మనం ఎంతో మంది గురించి చదువుకుంటాం, అశోకుడు అంటాం, అలాగే చాలా మంది మన ఎంతో మంది నాన్నగారు కూడా ఎన్నో పాత్రలు వేశారు. ఆయన పాత్ర వల్ల 1000 పాత్ర వల్ల నేను వేస్తున్నందుకు ఎంతో గర్వంగా ఉంది నాకు. ప్రజలకి ఆయన బాటలో నడుచుకుంటూ ఆయన ఎప్పుడు కొత్తదాన్ని అందించేవారు, ఎప్పుడు ప్రజలు ఆయన ప్రయత్నాలన్నింటినీ ఆశీర్వదించేవారు. అటువంటి ప్రయత్నంలో ఒక భాగమే ఈనాడు ఈ యొక్క గౌతమపుత్ర శాతకర్ణి. ఆయన నాన్నగారు ఎన్నో సినిమాలు చేశారు. ఆయన అంటే ఒక పల్నాటి బ్రహ్మనాయుడు కావచ్చు, లేకపోతే శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు కావచ్చు, లేకపోతే ఒక పల్నాటి రంగనాయుడు కావచ్చు, లేకపోతే ఒక శ్రీకృష్ణదేవరాయలు కావచ్చు. ఈ పాత్ర కూడా ఆయనకు ఉండింది మదిలో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నాకు తెలిసి ఆయన ఒక 6 నెలల పాటు ఈ యొక్క పాత్ర మీద కూడా, స్క్రిప్ట్ మీద కూడా ఆయన కూర్చోవడం జరిగింది. కాకపోతే అది మరి ఎందుకు ఆయన నాకు తెలియని విషయం, అది కొత్తగా నేను తెలుసుకున్న విషయం అది. అలాగే కొత్తగా గౌతమపుత్ర శాతకర్ణి గారి గురించి నేను చెప్పడం, ఎందుకంటే ఆయనకు ఎప్పుడు శాంతి కోరుకునే మనిషి. ఎటువంటి యుద్ధాలు చేసినా కూడా శాంతి కోసం ఆయన యుద్ధాలు చేశాడు. ఎక్కడో చిన్న మధ్యమై ఉన్న మన భారతదేశం ఆనాడు తెగలు కానివ్వండి అట్లా ఉన్న ఈ యొక్క మొత్తం భారతదేశాన్ని ఒక గొడుగు కింద తీసుకొచ్చి, ముందు వీళ్ళ మీద అందరినీ ఒక గొడుగు కింద తీసుకొచ్చి ఆయన మొత్తం ఈ యొక్క యవనుల మీదకి దాడి చేసిన పరాయి దేశస్తులు వచ్చి ఎలాగైతే బ్రిటిష్ మన రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం ఎలాగైతే మనం పరిపాలించారో అటువంటి పరిస్థితుల్లో ఆయన వాళ్ళందరినీ ఎదిరించిన మహానుభావుడు చక్రవర్తి. మొత్తం భారతదేశాన్ని పరిపాలించిన చక్రవర్తి. ఎందరికో ఆదర్శవంతుడు, ఎందరికో స్ఫూర్తిదాయకం ఆయన. శివాజీ గారు, ఛత్రపతి శివాజీ గారి తల్లి కూడా ఆయనకి కథలు చెప్తూ గౌతమపుత్ర శాతకర్ణి గురించి, మనం తల్లిని గురించి చెప్పుకుంటే ఈయన మహారాజు ఒక్కడే. ధర్మరాజు తర్వాత మన పురాణాల్లో ఈ యొక్క మన రాజసూయాగం చేసిన మనిషి ఎవడన్నా ఉండా, వ్యక్తి ఎవడన్నా ఉండా అంటే అది ఒట్టి గౌతమపుత్ర శాతకర్ణి. ఆ యజ్ఞంలో, ఆ రాజసూయాగంలో ఆయన ప్రథమ తాంబూలం తన తల్లిగా ఇచ్చాడు గౌతమికి. అందుకే ఆయన అప్పటి నుంచి వాళ్ళ ఇంటి పేరు కూడా గౌతమ పుత్రి. ముందు తల్లి పేరు వచ్చి ఆ తర్వాత మనం తమిళనాడులో చూస్తాం, తమిళనాడు ముందు తండ్రి పేరు వస్తుంది, తర్వాత కొడుకుల పేర్లు వస్తాయి. ఇది ఎక్కడ లేని విధంగా ముందు తల్లి పేరు పెట్టుకుని గౌతమ పుత్రి అని. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు ఉగాది అంటే ఒక్కొక్క ఉగాదికి ఒక్కొక్క ప్రశస్తం ఉంటుంది. ఈ రోజు ఉగాదికి ఏంటంటే శుక్రుడు దీనికి అధిపతి. శుక్రుడు అంటే స్త్రీ గ్రహం. అంటే ఈ సంవత్సరం అనుకోకుండా ఏదో నేను చెప్పాను, యాదృచ్ఛికంగాను కాకతాళీయంగాను స్త్రీ యొక్క ఆధిక్యత ఉంటుంది. పురుషాధిక్యమైన ఈ సమాజంలో ఏదైతే రామారావు గారు నాడు మహిళల కోసం ఒక పద్మావతి విశ్వవిద్యాలయాన్ని స్థాపించారో, ఎలాగ మహిళల కోసం స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించారో, ఎలాగైతే మహిళలకి తండ్రి ఆస్తుల సమాన హక్కు కల్పించారో, అదే ఆధిపత్యం ఇంకా ముందుకు కొనసాగుతుందని ఏ రాజు అయితే తన తల్లి పేరును తన ఇంటి పేరుగా పెట్టుకున్నాడు గౌతమ పుత్రి అని. ఆ యొక్క చిత్రం ఇలా ఈ యొక్క ఉగాది పర్వదినాన మేము మీకు అందరికీ అనౌన్స్ చేయటం, ఇదంతా అంత యాదృచ్ఛికంగా కాకతాళీయంగా జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇందాక చెప్తూ మర్చిపోయాను, అదే యాదృచ్ఛికం కాకతాళీయం అంటే అదే సినిమాలో నేను ఇప్పుడు డాక్టర్ అవ్వాలనుకుని అక్కడికి వచ్చాను. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే అప్పుడు నేను అనుకోలా, ఏదో తర్వాత డాక్టర్ పాత్ర చేశాను మొదటిసారి సినిమాలో. అనుకోకుండా బసవతారక అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి నేను చైర్మన్గా అక్కడ నేను బాధ్యతలు స్వీకరించడం జరిగింది. అలాగే శ్రీరామరాజ్యం చేశాం. దాని తర్వాత ఒక లెజెండ్ చరిత్ర సృష్టించాలన్నా మేమే, దానికి తిరగ రాయాలన్నా మేమే.
అలాగే ఆ సినిమా దాని ఫలితం చూపించింది. అలాగే నేను కూడా ఆ తర్వాత హిందూపురం నుంచి శాసనసభకు నేను పోటీ చేయడం జరిగింది, ఎన్నుకోపోవడం జరిగింది. ఈ సందర్భంగా మన నియోజకవర్గ ప్రజలందరూ కూడా నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సరే ఇవాళ ఈ సినిమా చాలా వినోదం అన్ని కూడిన సినిమా. ఏదైతే మీరు అన్ని ఈ ఉగాది పచ్చడిలాగా ఏదైతే బాలకృష్ణ సినిమా నుంచి మీరు అన్ని కోరుకుంటారో అలాగే అన్ని నవరసాలుండే చిత్రం అవుతుంది ఈ సినిమా. తప్పకుండా మరి జ్ఞాన సాక్షాత్కారం అందుకున్న తథాగతుని ఆశ్రయించారు బుద్ధం శరణం గచ్చామని. ఆయన బోధనలతో తెలివి తెచ్చుకుని స్వార్థాన్ని జయించి సామాజిక దృష్టిని అలవరుచుకుంది సంఘం శరణం గచ్చామి అని. స్వార్థరైతే సంఘ సేవలో ధరించి ధర్మం శరణం గచ్చామి అని గ్రహించారు. మరి ఇటు అమరావతి గూలలో అలానే బౌద్ధ వాంగ్యానికి ప్రాణ ప్రతిష్ఠ చేశారు. మరి అటువంటి ఈ సినిమా చేయడం అంటే ఇదంతా దైవ నిర్ణయం. అలాగే నాకు తెలిసిన దైవం మా నాన్నగారు నందమూరి తారక రామారావు గారు. ఆయన వెనకుండి ఈ సినిమాని మౌలి కృష్ణ ద్వారా ఆయన ఒక ఏమంటామంటే మనం ఒక సంధానకర్త అంటాం. సంధానకర్త ఇవన్నీ జరగడానికి మరి దేవుడు కొంతమందిని ఎన్నుకుంటాడు అంతే. అది ఈరోజు అమ్మలందరినీ ఎన్నుకునేందుకు అంటే ఇందాక చెప్తూ మర్చిపోయిన విషయం అదేంటంటే మరి మామూలు పాపకర్మ ఫలం అనుభవించడానికి మనం మళ్ళీ మనుషులుగా జన్మిస్తూ ఉంటాం. కానీ గత కృత కర్మ ఫలం అనుభవించడానికి కొన్ని ఆత్మలు మాత్రం కొన్ని శరీరాలు స్వీకరిస్తాయి. మరి కొన్ని ఆత్మలు మరికొన్ని ఆత్మల యొక్క గత కృత కర్మ ఫలం అనుభవింప చెయ్యడానికని అవి పుడుతూ ఉంటాయి. వాళ్ళే మహానుభావులు, ఇందాక మహానుభావులు అన్నాను. సో అటువంటి మమ్మల్ని ఈ యొక్క సినిమాలో ఈ సినిమా చేయడానికి అందరూ కలిసి ఈ సినిమా ఎవరైతే పనిచేస్తారు అందరూ సాంకేతిక నిపుణులు కానివ్వండి అందరూ కూడా ఇది మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. మమ్మల్ని అందరినీ భగవంతుడు ఎన్నుకున్నట్టుగా నన్ను భావిస్తూ మరి ఈనాడు తెలుగు భాష కోసం కూడా ఎంతో పోరాడారు ఎంతో మంది. దాంట్లో గౌతమ్ బుద్ధ శాతకర్ణి గారు కూడా. ఇవాళ మన తెలుగు భాష చూసుకుంటే ఇవాళ మనం మాట్లాడే జనాభా ప్రకారం చూసుకుంటే సుమారుగా మనం భారతదేశంలోనే 2వ స్థానంలో ఉన్నాం తెలుగు వాళ్ళు. సుమారుగా మన తమిళనాడులో మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో మన ఈయన కూడా 3 రాజధానులు. కృష్ణదేవరాయలు గారు ఎలాగో అక్కడ విజయనగరం, దాంతో ఇక్కడ పెనుగొండ, అలాగే చంద్రగిరిని రాజధానులుగా పెట్టుకుని పరిపాలించాడు మొత్తం భారతదేశాన్ని సుమారుగా. అలాగే ఈయన కూడా మరి అమరావతిని అటు కోటిలింగాల కరీంనగర్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అంటే అప్పుడు ఇది కలుసున్న రాష్ట్రాలు రాష్ట్రం. అలాగే మన కాశీ దగ్గర నాసిక్ దగ్గర ప్రతిష్టానపురం వీటన్నిటి 3 కూడా రాజధానిగా ఆయన మొత్తం భారతదేశాన్ని పరిపాలించడం జరిగింది. మరి ఆయన కూడా ఈ యొక్క నేను అనేది ఏంటంటే మనం ఇవాళ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో కలిసి ఒక 8 కోట్ల మంది ఉంటే మన ఇక్కడ తమిళనాడులో సుమారుగా ఒక 2,80,00,000 మంది ఉన్నాం. అలాగే అక్కడ కర్ణాటకలో సుమారుగా 1,70,00,000 మంది ఉన్నాం. అలాగే ఛత్తీస్గఢ్ ఒరిస్సాలో ఒక 60,00,000 మంది ఉన్నాం. మహారాష్ట్రలో ఒక 1 కోటికి పైన ఉన్నాం తెలుగు మాట్లాడేవారు. అలాగే ఇటు అటు అందరినీ కలిపితే విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరినీ కలిపితే కూడా ఇవాళ సుమారుగా 18 కోట్ల మంది ఉన్నాం మనం తెలుగు మాట్లాడేవాళ్ళు. సో అటువంటి సంపన్నమైన భాష సంస్కృతి మనది. సో ఈనాడు మరి ఈరోజు భరతమాతకే ఒక వెన్నుపూస మన తెలుగు భాష. అంటే నాగరికతకు తలకట్టు మన తెలుగు భాష. జాతి వెలి తిప్పిన దేశం మన మాతృభాష. అలాగే ప్రపంచ పటం కట్టిన పంచకట్టు మన తెలుగు భాష. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుని బ్రహ్మాండం ఈ సినిమా నవ్వుతున్న భవిష్యత్. ఎందుకంటే నా కొడుకుని జరుగుతున్నప్పుడు తెలుస్తుంటే ముందు ఎందుకో దానికి ఒక వెనకాల ఏదో కారణం ఉంటుంది. కారణం లేకుండా ఇటువంటిది నేను అన్నట్టు ఎన్నో సినిమాలు అనుకుని మరి ఆయన రావడం వెంటనే ఈ సినిమా చేయాలనుకోవడం. మరి నేను తెలిసింది నేను మీకు చెప్పింది కూడా చాలా మందికి చాలా తక్కువ తెలుసు ఆయన గురించి. ఇంకా ఎంతో పరిశోధన చేస్తున్నాం. పెద్ద వాళ్ళందరూ కూడా కూర్చోబెట్టి సాహితీవేత్తలందరూ కూడా ఇట్లా స్క్రిప్ట్ కూడా రెడీ అయిపోయింది. జరుగుతుంది. ఎంత జరిగినా కూడా మా కళకు ఒక అంత ఉండదు. ఎందుకంటే ప్రతిరోజు దాని గురించి నెమరేసుకోవడం. ఒకసారి ఒక పాత్ర అనుకుంటే దాని గురించి కళల గంటవే, భోజనం చేసినా పడుకున్న దాని గురించి కళల గంటవే. ఇటువంటి అద్భుతమైన కథని చిత్రంగా మలిచి అద్భుతమైన కని విని విదేశీయులు మన భారతదేశమే కాదు, మన రాష్ట్రమే కాదు, భారతదేశమే కాదు, యావత్ ప్రపంచం గర్వపడే సినిమాగా తప్పకుండా మా వంతు కృషి మేము చేస్తాం.
దాన్ని సాధిస్తాం అని సభాముఖంగా తెలియజేసుకుంటూ మరొకసారి ప్రేక్షక దేవుళ్ళు అందరూ కూడా వీళ్ళ అభిమానులు, మరి మీరంతా ఏమి ఆశించకుండానే నన్ను ఇన్నేళ్ళుగా మీరు అభిమానిస్తున్నారు. అదే నాకు శ్రీరామ రక్ష నేను ఇప్పుడు భావించుకుంటాను. ఎందుకంటే అభిమానం అనేది డబ్బుతో కొనేది కాదు, లేకపోతే ఎటువంటి ప్రలోభాలకి లొంగేది కాదు. కాబట్టి అటువంటి మన విలువైన అభిమానం ఇంతమంది అభిమానులు పొందడం అంటే భావస్తురాని జన్మాంతర సహరాని అన్నాడు మహాకవి కాళిదాసు. అంటే భావస్తురాని జన్మాంతర సౌదాని అని పూర్వ జన్మలో ఏదో ఒకరిద్దరితో మనకి పరిచయం ఉంటే ఓ 10 మందితో ఈ జన్మలో ఒకళ్ళు ఇద్దరినో పొందగలుగుతాం. కానీ ఇన్ని వేల, ఇన్ని లక్షల, ఇన్ని కోట్ల మంది అభిమానులు పొందడం అంటే అది మీకు నాకు ఏ పూర్వజన్మ సుకృతమో, ఏ జన్మల అనుబంధమో, ఏ విడదీయలేని అనుబంధమో కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. మరి ఇటువంటి ఘనాన్ని నాకు ప్రసాదించినందుకు, ఇటువంటి ఘనమైన తెలుగు గడ్డ జాతికి నేను సొంతం కావడం అన్నది నాది నా ఎన్నో జన్మల సుకృతంగా భావించుకుంటూ, మరి ఆ తల్లిదండ్రులు నాకు ఇచ్చిన జన్మనిచ్చిన తల్లిదండ్రులు కూడా ఒకసారి వాగర్త సంపూర్తో వాగర్త ప్రతిపతే జగత పితరు వందే పార్వతీ పరమేశ్వరం. అలాగే ఈ సంవత్సరం ఉగాదికి విష్ణు మూల దైవం కాబట్టి అందరూ కూడా అందరి నేనంటే పొద్దునే లేస్తాం, 3 నెలలు లేచుకుని అప్పటి నుంచి నా దినచర్య మొదలవుతుంది. ఇది ఎన్నో సందర్భాలు అన్నీ నేను ఎందుకు చెప్తానంటే దాంట్లో పడితే మనం అనుభవిస్తేనే తెలుస్తుంది. మన జీవితాన్ని ఒక క్రమబద్ధంగా దాన్ని నిర్దేశించినట్టు దీన్ని కాలం మనంటే రావాలి, కానీ మనం కాలం వెంట ఎప్పుడు వెళ్ళకూడదు. అది దానికి నిదర్శనం, దానికి స్ఫూర్తి నందమూరి తారక రామారావు గారు. సో అలా మనందరూ కూడా ఈ యొక్క ఇప్పుడు చెప్పిన మాటలు, లేకపోతే రేపు మేము చేయబోయే ఈ సినిమాను కూడా మీరు చూసి మీరంతా కూడా ఎంతో ఇంకా నిరంతరాభివృద్ధి చెందాలని ఈ ఉగాది సందర్భంగా అందరూ కూడా భగవంతుడు అష్టోషాలు సుఖతంతుషాలు భోగభాగ్యాలు కీర్తి ప్రతిష్ఠలు సిద్ధంపదలు ఆయురాగ్యం సంపూర్ణ ఆయుష్ నవగ్రహాల ఆనుకూల్యం ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమం చేసిన మీ అందరికీ, ముఖ్యంగా మా నిర్మాత సాయిబాబు గారు, అంటే ఆయన లేరు ఇక్కడ, అంటే మన కృష్ణ గారి తండ్రి గారు, ఆయన కూడా ఇందులో ఒక పార్ట్నర్. ఆయన ఇక్కడ లేరు. ఆయన ప్లస్ శ్రీనివాస్ గారు ఇక్కడ ఉన్నారు, బి బోసు. దాంతో ఇంకెవరు, అజయ్ రెడ్డి, రాజీవ్ రెడ్డి గారు, వాళ్ళందరూ, వాళ్ళ ముగ్గురు ఈ సినిమాకి నిర్మాతలు. ఇంకా ఎంతో మంది ఉన్నారు. ఈ చిత్రం బాగా బ్రహ్మాండంగా రావాలి, చరిత్రలో నిలిచిపోవాలి, ప్రపంచ చలనచిత్ర చరిత్రలో నిలిచిపోవాలని. ఒకటి చలనచిత్రమే కాదు, ఈ చిత్రం నేను చెప్పినట్టు నేను ఒక మనిషి ఆదర్శం. ఎలాగైతే రామారావు గురించి చెప్పానో, ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు అనుకోండి, నేను వెంటనే నటనాలయం, ఆ నిల్లే ఒక నటనాలయం, అందులో ఆయన ఒక నటరాజ నటసింహుడు. టీ అంటే తార మండలంలోని తారక ధృపతారకుడు. ఆర్ అంటే రాజస్సు రారాజీ రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణరాముడు. అందుకే ఆయన అందరి గుండెల్లో నిండుగా మెండుగా ఉండి మనందరికీ ఆరాధ్యుడయ్యాడు. ఆయన ఆశిస్తున్న ఈ చిత్రానికి ఉండాలని, ఎందుకంటే ఆయన చేయని పాత్ర లేదు నేను చెప్పినట్టు, ఉండాలని కోరుకుంటూ మరొకసారి కార్యక్రమం చేసిన నా పాత్రికేయ సోదరులందరికీ, పోలీస్ శాఖ వారికి అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇక్కడ ఈ ఏర్పాట్లన్నీ కూడా బాగా చేసిన మా శ్రీధర్ గారు ఉన్నారు. అలాగే ఇక్కడ అంతా మన కార్యకర్తలు అందరూ కూడా తమకు తాము ఇది తమ ఇంటి పండగగా భావించి, ఉగాదిలో ఇంకొక ఉగాదిగా ఒక పండగగా భావించి దీన్ని ఎంత బాగా ఏర్పాట్లు చేసినందుకు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.